నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫన్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో తొక్కిసలాట, 6 భక్తులు మృతి. గేమ్ చేంజర్ టికెట్ రేట్ల పెంపు, అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. బోడుపల్పై హైడ్రా ఫోకస్, ఆక్రమణలను సందర్శించిన రంగనాథ్. అనకాపల్లిలో విద్యార్థులకు అస్వస్థత, నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స. తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. 3 ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోగా శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు. బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో 4 అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 భక్తులు మృతి చెందారు. మొత్తంగా తొక్కిసలాటలో 6 మృతి చెందారు. అదేవిధంగా సత్యనారాయణపురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద సైతం తోపులాట చోటు చేసుకుంది. మొత్తంగా అస్వస్థతకు గురై రుయా ఆసుపత్రిలో 20 మంది, స్విమ్స్లో 9 మంది చేరారు. తోపులాటలో భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, ఏదైతే నిన్న తిరుమలలో జరిగినటువంటి ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రిలీజ్ చేసేటువంటి టోకెన్లలో ఇష్యూ సందర్భంగానైతే తొక్కిసలాట జరిగింది. ఇక ఈ ఘటనలో దాదాపు 6 అయితే మృతి చెందగా ఒక 50కి పైగా గాయాలైనట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, తిరుమలలో నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు 6 చనిపోగా 50 మందికి పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకన్ల జారీ ప్రక్రియ అనేది ఏర్పాటు చేసింది. ఇందుకు తిరుపతిలో 9, తిరుమలలో ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. అయితే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి రావడం జరిగింది. ఇది దాదాపుగా 10 రోజుల పాటు టోకన్ల జారీ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈసారి 6 నుంచి 7 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. అయితే దానికి తగ్గట్టు ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆ నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు 6 మంది భక్తులు చనిపోయారు. దాదాపుగా 48 మంది గాయపడ్డారు. ఇందులో 20 మంది దాకా ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు ఆసుపత్రిలో. ఇదంతా కూడా టీటీడీ అధికారులు, పోలీసు అధికారుల పూర్తిగా నిర్లక్ష్యం కారణంగా అని స్పష్టంగా అయితే తెలుస్తోంది. ఏదైతే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజిఎం హై స్కూల్, అదేవిధంగా ఎంఆర్పల్లి, శ్రీనివాసం, విష్ణు నివాసం, 2వ చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలు ఏర్పాటు చేసింది.
ఈ టోకన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయడంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. మన రాష్ట్రంతో పాటు పొరుగునున్న ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకన్లు జారీ చేసే కేంద్రాలు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని బైరాగ్పట్టణ ప్రాంతంలోని ఎల్జీఎం స్కూల్ కు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకే భక్తులు క్యూ లైన్ లో చేరుకున్నారు. అయితే వాళ్ళని క్యూ లైన్ లకు అనుమతి అన్నది ఇవ్వలేదు. వచ్చిన భక్తులకి కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు, బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయలేదు అన్నట్టు భక్తులు కూడా నిన్న దాదాపుగా 11-12 ప్రాంతాల్లో కూడా టీటీడీ అధికారులకి మొరబెట్టుకోవడం జరిగింది. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు కూడా ఇబ్బంది పడ్డారు. అప్పటికైనా టీటీడీ అధికారులు అప్రమత్తం అయిపోయి ఏమైనా చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ ఘటన జరిగేది కాదు. అయితే సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయాయి. వచ్చిన వాళ్ళని క్యూ లైన్ లో పంపించాలని టీటీడీ అధికారులు కొంతమంది సూచించినా కూడా పోలీసులు పట్టించుకోలేదు. అందులో ఒక డిఎస్పీ వద్దు, రాత్రి ఒకేసారి వదిలిపెడతామని చెప్పారు. దాంతో ఒక్కసారిగా భక్తుల్ని నిన్న రాత్రి వదిలిపెట్టడంతో మొత్తం మహిళలు, చిన్నారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో స్పృహ తప్పిపోయి కూడా జనాలు చనిపోవడం జరిగింది. ఆ తొక్కిసలాటలో నిన్న దాదాపుగా 6 మంది చనిపోవడం అనేది జరిగింది. అయితే ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే, జరిగింది అది జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం కదా అన్నట్టు కూడా ఆయన చెప్పడం అనేది కాస్త బాధ్యతాయుతంగా అనేది అనిపిస్తుంది. అయితే ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకునేసి చనిపోయిన వారికి కూడా వాళ్ళ బంధువులకు పరామర్శ చేయడం, గాయపడ్డ వారికి పరామర్శ చేయడం కూడా చేయనున్నారు. అదేవిధంగా హెచ్కేసీ కూడా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన అనేది తీవ్ర ఆందోళనకి దారితీస్తుంది. ఇదే విధంగా ఏదైతే టీటీడీ ఈవో శ్యామలరావు, అదేవిధంగా కలెక్టర్ వెంకటప్రసాద్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళ బంధువులు అటువంటి వ్యక్తులు ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళ సమాచారం సేకరించడానికి. అదేవిధంగా వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది పూర్తిగా టీటీడీ, పోలీస్ అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. మరి టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది కూడా కాసేపట్లో మనకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. సంపాద్ అయితే సూర్య, ఈ ఘటన పట్లనైతే ముఖ్యంగా పోలీసుల అధికారులు అలాగే టీటీడీ అధికారులది కూడా బాధ్యతారహితమైతే కనబడుతుంది. ఇక ఈ విషయంలో ఈ ఘటనకు జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులపైన ఏమైనా వేటు పడే అవకాశం ఉందా? తప్పకుండా సంపత్. నిజానికి కూడా టీటీడీ కొన్ని నెలలుగా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకే మేము పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఏఐ లాంటి సేవలు అందిస్తాం, మేము టెక్నాలజీని ఉపయోగిస్తాం అనేసి ఇంతవరకు డంకాలు మోగించిన టీటీడీ ఈ విధంగా చేయడం పట్ల ఆందోళన కలిగించే విషయం కూడా. ఏదైతే అధికారులు కావచ్చు, పోలీసులు అధికారులు కావచ్చు, అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిజానికి కూడా టీటీడీ చైర్మన్ కూడా నిన్న తిరుమలలోనే ఆయన శిక్ష వేసి పర్యవేక్షణ చేస్తున్నారు. అయినా కూడా ఆయన చెప్పడం ఏమంటే, నాకు తెలుసు అధిక సంఖ్యలో భక్తులు వస్తారనేసి నేను అంచనా వేయగలిగాను అని చెప్తున్నారు. మరి అంచనా వేసినప్పుడు టీటీడీ అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? అక్కడ ఎందుకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయలేదు? లేదంటే వచ్చిన వారికి వచ్చినట్టు టోకన్లు ఇచ్చి ఎందుకు పంపించలేదు? లేదా ఆయా జిల్లాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఈ టోకన్లు జారీ చేసి వాళ్ళకి అక్కడే ఇచ్చించే సమస్య తీరిపోయేది? లేదా వీళ్ళు ఏ టెక్నాలజీ ఉపయోగిస్తామని చెప్తున్నారు కదా, అటువంటిప్పుడు ఆన్లైన్ లో ఎందుకు టికెట్ జారీ చేయలేదు? ఇదంతా కనుక చేస్తుంటే ఈ రోజు 6 మంది గాయపడ్డం, చనిపోవడం, 48 మంది దాకా గాయపడ్డం, ఇంకా మిగతా వారు చనిపోయే పరిస్థితులు ఉండే ఘటన అనేది చోటు చేసుకునే పరిస్థితి ఉండదు. ఇది పూర్తిగా కూడా ఇది టీటీడీ పోలీసు వ్యవస్థ అన్నది తేలిపోయడం వల్ల ఇది జరిగింది అన్నట్టయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తోంది. మరి టీటీడీ చైర్మన్ రాజీనామా చేస్తారా, లేదంటే కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకునేసి చేతులు దొరుకుతుంటారా ఏంటనేది వేసి చూడాల్సిన పరిస్థితి. సంపద అయితే సూర్య, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎం ఈ తిరుమల లడ్డు విషయంలో అయితే పెద్ద ఇష్యూ చేసి తిరుమల పవిత్రత దెబ్బతింటుంది అన్నట్టుగా చేసినటువంటి సీఎం చంద్రబాబు తిరుమల హిస్టరీలోనే ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. సో ఫస్ట్ టైం ఇలాంటి ఘటన జరిగి 6 చనిపోయారు. ఈ నేపథ్యంలో సీఎం కూడా ఈరోజు వస్తున్నారు కాబట్టి దీనిపైన ఆయన ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఏమైనా గట్టి స్ట్రిక్ట్గా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా సంపత్. గతంలో కూడా తీసుకుంటే ఇదే ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు ఘటన జరిగినప్పుడు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. మరి ఆ ఘటన నుంచి తేరుకొనేసి ఈసారి కూటమి ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ఉండిండాల్సింది. టీటీడీ చైర్మన్ ఏం చెప్తున్నారు, పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, ఇటువంటి సోమవారం జరుగుతుందని నాకు తెలుసు, ముందే ఊహించారని చెప్తున్నాడు.
టీటీడీ అధికారులు కూడా దాదాపుగా 6 నుంచి 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శ్రీవారి దర్శనం అనేసి వాళ్ళు కూడా అంచనా వేశారు. మరి అటువంటి ఎందుకు పటిష్టమైన భద్రత అన్నది ఏర్పాటు చేయలేదు? ఎందుకు సరైన విధానంలో భక్తుల్ని కంట్రోల్ చేయలేకపోయారు? ఎందుకు మా వృద్ధులు, మహిళలు, చిన్నారులను తీసుకొని రావద్దనేసి ముందే హెచ్చరికలు జారీ చేయొచ్చు, అటువంటివి చేయలేదు. స్థానికంగా టోకన్లు ఇవ్వచ్చు, అది చేయలేదు. లేదా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పంపించవచ్చు, అది చేయలేదు. పూర్తిగా ఇక్కడ వచ్చేసి కనీసం మంచినీటి సౌకర్యం కానీ, బాత్రూంలు కానీ ఏర్పాటు చేయకుండా వచ్చిన వారిని క్యూ లైన్లు పంపించేసి బంధించడం జరిగింది. ఒక్కసారిగా ఏదైతే సినిమా టికెట్ తీస్తే గేటు తెరుస్తారో అదే రీతిలో నిన్న శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని ట్రీట్ చేశారన్నది అక్షర సత్యం. ఈ ఇన్సిడెంట్ కోసం ఏం జరిగింది ఏంటనేది కూడా అధికారులు సీసీ కెమెరాలు అనేది చూస్తున్నారు. అదే విధంగా తోపులాటలు దారి తీసిన కారణాలపై కూడా టీటీడీ ఉన్నతాధికారులు వచ్చేసి భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరి సేకరించిన తర్వాత పోలీసులు తప్ప లేకపోతే టీటీడీ అధికారులు తప్ప ఏంటనేసి నిర్ణయం చేసుకొని వారి మీద చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే సూర్య, ఈ టికెట్ల ఇష్యూకి సంబంధించి టికెట్లు విడుదల చేయడం పట్ల అయితే గతంలో చూసుకుంటే ఎక్కడ టీటీడీ ప్రాంతీయ కార్యాలయాలు ఉంటే అక్కడ కావచ్చు, ఆన్లైన్లో కూడా ఇప్పుడు మనకు అవైలబిలిటీ వెసులుబాట్లు ఉన్నాయి. అలా కాదని చెప్పి కేవలం తిరుమలలోనే 90 సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడే టికెట్లను ఇష్యూ చేయడానికి కనుక గల కారణాలు ఏంటి? ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా ఈ రకంగా జరిగేలాగా అక్కడే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? దీంట్లో పూర్తిగా టీటీడీ లోపం ఉందని మనం భావించవచ్చు. తప్పకుండా సంపత్, ఈ విషయంలో పూర్తిగా వచ్చేసి టీటీడీ అధికారులు, ప్రభుత్వము, పోలీస్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు ఈ ఘటన జరిగింది. మీరు చెప్పినట్టు ఎక్కడికక్కడ కూడా టోకన్లు జారీ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ లో జారీ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ పోర్టల్లో వెళ్ళిపోతుంది టీటీడీ. దాదాపు నెల రోజుల నుంచి కూడా టీటీడీ ఈవో, చైర్మన్లు సమావేశాలు నిర్వహించి మేము చాలా టెక్నాలజీ ఉపయోగిస్తున్నాము, చాలా సాంకేతికతని దీంట్లో ప్రవేశపెడుతున్నాము, టీటీడీలో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తున్నాము, వారికి తక్షణమే దర్శనం చేపించి పంపించి ఏర్పాటు చేస్తున్నాం అనేసి ఇన్నాళ్ళు చెప్పుకున్న టీటీడీ వైఫల్యం అనేది ఈ రోజు బయటపడింది. ఇది పూర్తిగా కూడా టీటీడీ వైఫల్యం అని చెప్పొచ్చు. అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయ అనుభవం ఉంది, టెక్నాలజీ ఉపయోగిస్తా ఉన్న హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాను చంద్రబాబు నాయుడు కూడా ఈ టీటీడీ అధికారులకు ఎప్పటికప్పుడు కూడా ఏదైనా సూచనలు, సమాచారం ఇచ్చి ఆయన ఎటువంటివి చేయకపోవడం కూడా వైఫల్యం. అందులో సొంత జిల్లా సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లా, ఆయనకు ముందు నుంచి కూడా తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఎటువంటి భద్రతా చర్యలు కానీ, వాళ్ళకు సౌకర్యాలు కానీ కల్పించకపోవడం పట్ల నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు ఈ సంఘటన చూస్తున్నాం. ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వాలు జరగకుండా చూసుకునే ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుంది. లేదంటే భక్తుల మనోభావాలు ఇప్పటికే చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే అత్యంత పవిత్ర రోజైన వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీవారిని దర్శించుకోవాలి అన్న తపనతో వచ్చిన భక్తుల్ని చంపేయడం అనేది, లేకపోతే చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన పరిస్థితి. ఇది పూర్తిగా నిర్లక్ష్యం వచ్చేసి ఆ టీటీడీ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, పాలక మండలి అనేది భరించాలి. అదే విధంగా ఎస్పీ సుబ్బరాయుడు కూడా అదే మార్నింగ్ నుంచి ఆయన రౌండ్స్ వేస్తూనే ఉన్నారు. 9 కేంద్రాలు ఏదైతే తిరుపతిలో ఉన్నాయో రౌండ్స్ వేస్తున్నారు. మరి అతను సీనియర్ ఐపీఎస్, మరి అతను కూడా అంచనా వేయకపోవడం అనేది అత్యంత బాధాకరం. మరి వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే భక్తులకి ఏదైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్పీరియన్షియా ఏదైనా కల్పించేసి చేతులు దులుపుకుంటారా ఏంటనేది తెలియాలి. ఇది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టీటీడీ చరిత్రలోనే కని విని ఎరగని సంఘటన ఇది. ఎందుకంటే దర్శనం కోసం వచ్చిన భక్తులు ఈ విధంగా తొక్కిసలాటలో చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. వాళ్ళ ఎవరైతే ఇప్పటికే చాలా మంది ఫోన్లు అక్కడ పోగొట్టుకున్నారు, వాళ్ళు అసలు సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరైతే అక్కడ దర్శనార్థం పోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ భక్తులు, వాళ్ళ ఎవరైతే బంధువులు ఉన్నారో ఆందోళన అనేది ఇప్పటికీ చెందుతున్నారు. అందుకే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు, అక్కడ సమాచారం సేకరిస్తున్నారు. చాలా మంది భక్తులు అయితే చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలా మంది ఇప్పుడు దర్శనార్థం రావడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. ఏంటి రేపు ఎల్లుండి వెళ్తే ఏం జరుగుతుంది, మా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా అన్నది కూడా ఆలోచన చేస్తున్నారు. అసలు పూర్తిగా వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది. మరి టీటీడీ అధికారులు రేపు ఎల్లుండి ఇంకో 10 రోజులు ఉంది, మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా వేసి చూడాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అక్కడ రావడం జరుగుతుంది. నిన్ననే ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా బిఆర్ నాయుడు చైర్మన్ తో మాట్లాడారు. అదేవిధంగా అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది, సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన హుటిహుటిన బయలుదేరుతున్నారు తిరుపతికి. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సమావేశం నిర్వహిస్తారా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. రేపు ఎల్లుండి ఇంకో 10 రోజులు ఉన్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా వేసి చూడాల్సిన పరిస్థితి సంపత్. ఓకే, థ్యాంక్ యూ సూర్య.
అనంతపురంలో ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ బృందం పర్యటించింది. జిల్లాలో మన్నీల గ్రామాన్ని టీం సభ్యులు సందర్శించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కరువు పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఖరీఫ్ 24-25 మనకు జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ దాకా జరిగినటువంటి సమిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపిస్తే వాళ్ళు మెమరాండంని కేంద్ర ప్రభుత్వం పంపించి బృందం ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనలో ఉంది. సత్యసాయి జిల్లా పర్యటన చేసుకొని ఈరోజు అనంతపురంకి రావడం జరిగింది. ఇందులో వివిధ రిపోర్ట్స్ని వాళ్ళు చూడటం జరిగింది. అలాగే ప్రతి మండల్ వారీగా అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ, తర్వాత గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడంతో పాటు రైతు సంఘాలు, రైతులతో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం. 7 మండలాలని మనము సివియర్ మరియు మోడరేట్ డ్రాట్ అని డిక్లేర్ చేస్తే మిగతా మండలాలు కూడా డ్రాట్ డిక్లేర్ చేయాలనేది కోరిక అందరికీ ఉన్నది. అయితే ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇది ముందుకు వెళ్తారు. సో రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఒక ప్రసక్తి ఉండేటట్టు ఏమి గ్రౌండ్ ట్రూతింగ్ అంటే క్షేత్రస్థాయి పర్యటన చేసి రిపోర్ట్ తెప్పించి ఏమైనా యాడ్ చేయొచ్చా దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం కింద నంబర్ ఆఫ్ డేస్ పర్ హౌస్ హోల్డ్ కూడా పెంచే కార్యక్రమం. అనకాపల్లి జిల్లా వేములపూడి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని ఆహారం కలుషితం కావడంతోనే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం పులిహోర, రాత్రి అరటికాయ కూరతో భోజనం చేశారు. భోజనం చేసిన గంట తర్వాత నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయి. కడుపు నొప్పితో ఆ రాత్రంతా విద్యార్థినులు బాధపడ్డారు. మొత్తం 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? 5 ఉన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో నిర్మించిన టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం కార్యవర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు. టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలనేటటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. 2018లో దాదాపుగా 4,480 గృహాలకి ఆ రోజు శంకుస్థాపన చేయడం అనేటటువంటిది జరిగింది. వాటిల్లో 300 చదరపు అడుగులకు సంబంధించినటువంటి ఇళ్లు 2016 ఇళ్లు, అదేవిధంగా 360 చదరపు అడుగుల వైశాల్యం కలిగినటువంటి ఇళ్లు 816, మొత్తంగా 2,832 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు రావడం అనేటటువంటిది జరిగింది. అవి కూడా ఈ దాదాపుగా 5-6 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అనేటటువంటిది ప్రభుత్వాలు ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నాయనేటటువంటిది మనందరం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే టిడ్కో గృహాలన్నీ కూడా ప్రజాధనంతో నిర్మించినటువంటి గృహాలు. ఏ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కూటమి పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలోని రావిపాటి కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరగగా పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మన మాజీ మంత్రి ఆర్ఎస్ రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీలో
బోడుపల్లిలోని ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. చింతల చెరువు సమీపంలోని బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సందర్శించారు. కబ్జా వివరాలను మేయర్ తోటకూర అజయ్ రంగనాథ్ చర్చించారు. త్వరలోనే ఫిర్యాదులపై సంయుక్త విచారణ జరిపిస్తామని ఆయన అన్నారు. వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. ఉన్న చింతల చెరువుకి మన రంగనాథ్ సార్ గారు రావడం జరిగింది. ఇక్కడ 59 సర్వే నెంబర్లో యాక్చువల్గా ల్యాండ్ 4 acres 12 గుంటస్ పట్టా ల్యాండ్ ఉంటే ఇక్కడ ఆయన 6 ఎకరాల 12 గుంటలు దాదాపు 2 acres కబ్జా చేసి ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. దీని గురించి దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కురిశంకర్ కానీ, అలానే కొత్త ప్రభాకర్ అన్న కానీ, అలానే ఇక్కడ ఉన్న చెంగచెల్ల కాంగ్రెస్ వాళ్ళందరూ కుట్టడం జరుగుతుంది. దీని మేరకు ఒక 5 months కింద మన డిప్యూటీ మేయర్ గారు కొత్త శ్రవంతి కిషోర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళ ఇన్స్పెక్షన్ కోసం మన రంగనాథ్ సార్ రావడం జరిగింది. ఇది ఎంఆర్ఓ గారితో అలానే ఇరిగేషన్ వాళ్ళతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ని కంపల్సరీగా కాపాడతామని చెప్పడం జరిగింది. త్వరలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్పొరేషన్ పరిధిలో ఉన్న చింతల చెరువుకి మన రంగనాథ్ సార్ గారు రావడం జరిగింది. ఇక్కడ 59 సర్వే నెంబర్లో యాక్చువల్గా ల్యాండ్ 4 acres 12 గుంటస్ పట్టా ల్యాండ్ ఉంటే ఇక్కడ ఆయన 6 ఎకరాల 12 గుంటలు దాదాపు. మెదక్లో డిస్ట్రిక్ట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. జిల్లా పోలీస్ గ్రౌండ్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికార లేఅవుట్స్ విషయంలో తగ్గబోమని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మంత్రి నారాయణను విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిది కాదని అన్నారు. ప్రభుత్వ స్థలాలలో లేఅవుట్స్ వేసి నిరుపేదలకు తక్కువ ధరలకే విక్రయిస్తామని చెప్పారు. ఎక్కడ పట్టినా ఒకటే డిస్కషన్, అనాధికార లేఅవుట్లు ఏం చేయబోతున్నారు, వాటి మీద ఇప్పుడున్నటువంటి మా చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మా సిపో వాళ్ళు కానీ అందరూ కూడా అనేది ప్రజల్లో ఒక డిస్కషన్ ఉంది. ఎవరు వచ్చినా మా చైర్మన్లు ఒకటే మాట చెప్తున్నారు, ఉక్కుపోదాం మోపుతాం. నేను కూడా అదే చెప్తున్నా. అక్రమ లేఅవుట్లపై అనధికార అదే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేసిన లేఅవుట్ కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు, స్టార్ట్ చేశాం. నిన్న మా సిపిఓ గారు, వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషనర్లకి, అదే రకంగా నెల్లూరు టౌన్లో కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఆయన వీసీ కమిషనర్ ఆయన కాబట్టి. నెల్లూరు జిల్లా మర్రిపాడులో నిరుపేద విద్యార్థులకు సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ధనలక్ష్మి, ఎస్ఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. జూనియర్ కాలేజీలో చదివి స్టేట్ లైక్ లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు స్టేట్ సెకండ్, తర్వాత ఇంప్రూవ్మెంట్ రాసి స్టేట్ ఫస్ట్ ఇప్పుడు కదా. సో దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మనకున్న టాలెంట్ లేదనుకోకుండా ఉండడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకన్నా ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి? సో నేను ఈ అమ్మాయి గురించి 1-2 చోట్ల వేరే చోట ఏదైనా మీటింగ్స్లో రోటరీ క్లబ్లో యాక్టివ్గా ఉంటాను. నేను అక్కడెక్కడో అంటే ఒక ఆయన ముందుకు వచ్చాడు. ఆ అమ్మాయికి నేను చేస్తే మొత్తం నేను డిగ్రీ వరకు లేకపోతే నెక్స్ట్ కెరీర్ వరకు నేనే చూసుకుంటా అని. మనలో చాలా మంది తెలిసి తెలియకుండానే ప్రతి ఒక్కరు ఎంతో కొంత బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు నాగేశ్వరరావు అంటే ఏదో సంపాదించుకొని లేదా చాలా ఎక్కువ డబ్బులు ఉంది కాబట్టి ఏదో చేస్తున్నది. అది కాదు. ఎక్కువ డబ్బులు ఉన్నంత మాత్రాన పెద్ద ఇది కాదు, తక్కువ ఉన్నంత మాత్రాన మనం ఎవరికి మనీ తక్కువ ఉన్నంత మాత్రం ఏం కాదు. కాకపోతే సమాజంలో అది ఒక ఇది, డబ్బు ఎక్కువ ఉన్నవాడు గొప్పవాడు లేదా డబ్బు తక్కువ ఉన్నవాడు తక్కువ ఏం కాదు. అది నాకు ప్రాక్టికల్గా తెలుసు. చాలామంది మా అమ్మ ఈవెన్ కూరగాయలు అమ్ముకునే రోజుల్లో చాలామంది మధ్యాహ్నం లంచ్కి వెళ్తే ఆ లంచ్ టైంలో పెట్టిన వాళ్ళు కూడా మాకు చాలామంది గుర్తున్నారు. అంటే వాళ్ళు యాక్చువల్గా గొప్పవాళ్ళు.
గేమ్ చేంజర్ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్స్లో అదనంగా ₹100, మల్టీప్లెక్స్లో ₹150 పెంచుకునేందుకు జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్లో ₹50, మల్టీప్లెక్స్లో ₹100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంటకు పెంచిన ధరతో బెనిఫిట్ షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. ఏలూరు జిల్లా తడికలపూడిలో ప్లాస్టిక్ వాడకంపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగంపై అనర్థాలను ఎస్ఐ చెన్నారావు వివరించారు. కాంపోజిట్ క్యారీ బ్యాగ్స్ వినియోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన సూచించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని సిపిఐ కార్యాలయాన్ని కూల్చివేసిన ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఎంఆర్ఓ నైతిక బాధ్యత వహించి తిరిగి మళ్లీ పార్టీ ఆఫీస్ నిర్మించాలని సిపిఐ మండల కార్యదర్శి టీవీఎస్ రాజు అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు అక్కడ పార్టీ శ్రేణులు శ్రమించి అందరూ కూడా ఎవరిని ఆశించకుండా పార్టీ శ్రేణులే తలకాస్త డబ్బులు షేర్ చేసుకుని ఆఫీసు దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు విలువైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు నిర్మాణం చేయడం జరిగింది. బుట్టాయిగూడెం అంటే అసలు కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టని కోట. ఎందుకంటే మరి అక్కడ బుట్టాయిగూడెం గ్రామ నివాసి బుట్టాయిగూడెంకి చెందినటువంటి కరాటం బాబురావు గారు అనేటువంటి 1962 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించిన కీర్తి బుట్టాయిగూడెం ప్రజలకున్నది పోలవరం నియోజకవర్గంలో. అలాగే ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీకి మంచి అభిమానులు ఆదరణ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఏ ఎన్నికలు జరిగినా గెలుపోవటంలో సహజం. కానీ అక్కడ మరి జిల్లాలో ఉమ్మడిగా ఉన్న కాలంలోనూ ఆ తర్వాత పూర్వం 64 పూర్వం వీరమాచినేని విమలాదేవి గారు మరి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎంపీగా గెలిచారు. ఆమెను ఎంపీ గెలిచిన నేపథ్యంలో మరి పోలవరం నియోజకవర్గంలో అయిన బుట్టాయిగూడెం నుంచి గిరిజనులు గిరిజనేతరులు అందరూ కూడా హారతలు ఇచ్చి అభిమానించి ఓట్లేసి ఆమెను గెలిపించి మంచి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ముక్కోటి రోజు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఇన్ఛార్జి ఈవో వేండ్ర తినాదరావు తెలిపారు. ఏదైతే చిన్న తిరుపతిగా పిలువబడుతుందో ఈ క్షేత్రంలో ఈ నెల అనగా 9/1/25 మధ్యాహ్నం 2:30 గంటలకి స్వామివారి రథం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంతో తొలి పావంచానికి మొదలుకొని గిరి ప్రదక్షిణ అనేది మొదలవుతుందని సుమారు 4.5 నుంచి 5 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణ గత మాదిరిగానే ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లోనే ప్రదక్షిణ నిర్వహించబడుతుంది. భక్తులు గతంగా 50% ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.